నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారు కొంత ఈ మాసంలో గొడవలు, వివాదాలకి దూరంగా ఉండాలి. చాలా వరకు భావోద్రేకాలు, ఎమోషనల్ టర్మాయిల్ ఇదంతా కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట తులారాశి వారికి. ఈ మాసంలో ప్రత్యేకించి వివాదాలు, గొడవలు, డిస్ప్యూట్స్ వాటికి దూరంగా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. మొండి వైఖరి కానీ ఈగో లేకపోతే నేను ఇలా అనుకున్నాను, నా జీవిత అనుభవాలు ఇలా ఉన్నాయి, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనుకునే సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకంటే కాలంకి అనుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటే మైండ్ కూడా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి తులారాశి వారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. మాసంలో శ్రద్ధ వహించకపోతే నెక్స్ట్ అకాడమిక్స్ కానీ, నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ కానీ వాటిలో పర్ఫార్మెన్స్ అంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దైవభక్తి కూడా పెరగాలి. ఎందుకంటే దేవుడి పైన నమ్మకం కానీ, దైవభక్తి కానీ పెరగాలి. తర్వాత ఇవి పెరిగితేనే ఇంకా పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏవైతే ప్లానెట్స్ మీకు పాజిటివ్గా ఉన్నాయో వాటి పాజిటివిటీ మీరు చూడాలి అంటే ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం నెగిటివ్గా ఉంటే పాజిటివ్ ప్లానెట్స్ ఎన్నున్నా కూడా దాని పాజిటివిటీ మనకి వచ్చే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొంత అనుకూలంగా మారబోతున్నాయి సిచ్యువేషన్స్. ఇంకా సంతానం కోరుకున్న దంపతులకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కరెక్ట్గా పరిహారాలు ఏవైతే చెప్తున్నాం జ్యోతిషపరమైన అంటే మీకు పర్సనల్గా ఏదైతే పరిహారం ఉంటుందో దాన్ని మాత్రమే పాటించండి. చక్కగా మీకు ఉపశమనం లభించేలాగా. అండ్ పరిహారాలతో పాటు మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరము సంతానం కోరుకునే దంపతులకు. అలాగే తులారాశి వారు ఎవరైతే తులారాశి వారికి సంతానం ఉంటారో వాళ్ళ సంతానం పట్ల వాళ్ళు ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే జాబ్లో కంటిన్యూ అవుతున్నారో కొంత ఒత్తిడి ఉన్నా కూడా పై అధికారుల యొక్క ప్రశంసలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మీడియా రంగంలో, మార్కెటింగ్ రంగం వాళ్ళందరికీ కూడా రైతులకు ఇది అప్లై అవుతుంది. ఈ ఫలితాలు అనేవి అప్లై అవుతాయి. ఇక చాలా వరకు శత్రువులపైన ఆధిపత్యం కానీ, ఇక కోర్టు సమస్యల్లో ఒక కొలిక్కి రావటం కానీ ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి. మరి ముఖ్యంగా ఏంటి ఇందాక చెప్పుకున్న పాయింట్, వివాదాల్లోకి వెళ్లకుండా ఉండాలి. మరి ఈ మాసంలో పూజ చేయాల్సిన దైవం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాసం అంతా కూడా తులారాశి వారికి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ పాజిటివిటీ అయితే చక్కగా కనిపిస్తుంది. ఇక ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఎవరైతే అమ్మాయిలు, గృహిణులు వీళ్ళు ఉంటారో వీళ్ళకు కూడా కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే నూతన అవకాశాలు, వర్క్ చేసిన దానికి గుర్తింపు, ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.